నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో జరిగిన టాస్క్ ఫోర్స్ సోదాలు వైసీపీ దౌర్జన్య పాలనకు నిదర్శనమనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ సర్కార్ కుట్రలు కుతంత్రాలు తెరలేపింది. ఇంట్లో నారాయణ లేని సమయం చూసుకుని వైసీపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మొన్నటికి మొన్న పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చట్టం కింద పలు కేసులు పెట్టింది. అమరావతి రింగ్ రోడ్ భూ సమీకరణంలో అక్రమాలు జరిగాయంటూ కొద్ది రోజుల క్రితం మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు ఏపీసీఐడి కేసులు నమోదు చేశారు. నిన్న నారాయణను ఎన్నికల్లో ఓడించేందుకు నెల్లూరులో పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు రంగం సిద్ధమైంది. అది చాలదన్నట్టు ఇంట్లో నారాయణ లేని సమయం చూసుకుని పెద్ద ఎత్తున నగదు ఉన్నట్టు దుష్ప్రచారం చేసి టాస్క్ ఫోర్స్ బృందాలచే తనిఖీలు చేసి గందరగోళం సృష్టించడం, ఇవన్నీ వైసీపీ సర్కార్ చేసిన దుశ్చర్యలకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో పొంగూరు నారాయణను ఎలాగైనా దెబ్బకొట్టి మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టి ఏదొక విధంగా ఓడించాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు పన్నాగమనే చెప్పాలి. నెల్లూరులో ప్రజానాయకుడిగా మంచి పేరున్న నారాయణను దెబ్బతీయాలని వైసీపీ సర్కార్ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటే వైసీపీ నేతలకు అంత భయమా అనిపిస్తోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటకృష్ణ గారు, వాకాటి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు, ఒక డిఎస్పీ, 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 25 మంది కానిస్టేబుల్స్ నారాయణ మెడికల్ కాలేజ్ క్యాంప్ మెడికల్ షాపుల్లో అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ మందుల వ్యాపారం జరుగుతుందని తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు నారాయణ గారి ఇంటి పైన కూడా ఒక్కమని ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లేదు. తీరా వాళ్ళ వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు ఇంట్లో బీరువాలు కూడా పగలగొట్టి, చిన్నపిల్లలు వాడే బీరువాలు కూడా పగలగొట్టి, ఇదంతా దేనికి చేస్తున్నారంటే విపరీతమైన ప్రజాదరణ నారాయణ గారికి పబ్లిక్ లో రావడం జరుగుతుంది. దీన్ని చూసి తట్టుకోలేక డ్రగ్స్ నెపంతో రైడ్ చేసి నారాయణ గారిని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారుడు అమానుష చర్యకు పాల్పడతారని మేము అనుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలనను సాగిస్తుందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయకుండా నిరుపేదలపైన అనేక పన్నులు భారాలు మోపి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం, పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను విస్మరించడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవడం, అమరావతి రాజధాని రైతులను మోసం చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించడం, వారి ఆస్తులను కూల్చివేయడం వంటి దారుణాలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 5 ఏళ్లుగా వైసీపీ అరాచక పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే 2024లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారు. అత్యంత ప్రామాణికతను పాటించే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఘన విజయం ఖాయం. సొంత సర్వేలు కూడా చూసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటమి తప్పదని భావించి ప్రజలని భయభ్రాంతులు చేసే రీతిలో, ప్రత్యర్థుల్ని భయభ్రాంతులు చేసే రీతిలో అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వేధింపులకు పాల్పడుతుంది. అన్నిటికీ మించి బరి తెగించి నిన్నటి రోజున నారాయణ మెడికల్ కళాశాలపై జరిగినటువంటి ఆ యొక్క సంఘటన, ఆ యొక్క వేధింపులు, నారాయణ మెడికల్ కళాశాలని, నారాయణ ఇంటిని, నారాయణ గారి ఇంటిని చుట్టుముట్టి కొన్ని గంటల పాటు వందలాది మంది పోలీసులు రకరకాల కారణాలతో వెంటాడి వేధించిన తీరు. నారాయణ గారు ఏ రోజు కూడా వివాదాస్పదుడు కాదు. నారాయణ గారు ఒక పద్ధతిగా, హుందాగా రాజకీయాలు చేసే వ్యక్తి. అలాంటి పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి అండగా గట్టిగా ఉన్నాడని, పొంగూరు నారాయణ గారిని నైతికంగా దెబ్బతీయాలా, పొంగూరు నారాయణ గారిని మానసికంగా దెబ్బతీయాలా, పొంగూరు నారాయణ గారిని వేధింపులతో దెబ్బతీయాలని ఒక దుర్మార్గ ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నమే ఈ యొక్క దాడులు అని చెప్పని తెలియచేస్తూ, నెల్లూరు రాజకీయాల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీరు వివాదాస్పదంగా ఉందని ప్రజలే అంటున్నారు. తొడలు కొట్టి మీసాలు తిప్పి నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నా, హ్యాట్రిక్ విజయం నాదే అంటూ పవర్ఫుల్ డైలాగులు చెప్పారు. వైసీపీ పెద్దలకు కూడా ఆ డైలాగ్స్ నచ్చలేదేమో. అనిల్ను తీసుకువెళ్లి నర్సరావుపేటలో పడేశారు. అప్పటికే అనిల్ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో నారాయణ చేసిన అభివృద్ధి తప్ప ఎమ్మెల్యేగా అనిల్ చేసింది ఏమీ లేదని నెల్లూరు ప్రజలకు అర్థమైపోయింది. నెల్లూరు సిటీలో నారాయణ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే అనిల్ కాదు కదా, వైసీపీ నుంచి వచ్చే ఏ నేత కూడా సరిపోడు. అయితే తాజాగా వైసీపీ అభ్యర్థిగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరును బయటకు తీసుకొచ్చారు. నెల్లూరు సిటీలో నారాయణ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని డిసైడ్ అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే వైసీపీ నాయకులు నారాయణను ఎదుర్కోవడం చాలా కష్టమని, దొంగచాటుగా దెబ్బ కొట్టేందుకు టాస్క్ ఫోర్స్ దాడులు, కేసులంటూ బెదిరిస్తున్నాయని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మైండ్ గేమ్ పాలిటిక్స్ మానుకోవాలని జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు సిటీలో జనసేన పోటీన, తెలుగుదేశం పార్టీ అయినా లాటరీ వేసిన ఒక సిటీ ఎమ్మెల్యే ఈ రోజు జిల్లాలు దాటి, పులిమేరు దాటి పారిపోయిన పరిస్థితి. వీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఏమి చేయలేక పారిపోయారు. సర్వేలు చూసి భయపడి తెలుగుదేశం, జనసేన పార్టీ గెలవబోతున్నాయని వాళ్ళ భయాందోళనకు గురి చేస్తేనా తగ్గుతారేమని ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధలంటా కూడా ఒక్క నెల మాత్రమే. ఎవరు కూడా భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి సొమ్ము అనేది లేదు. మా మిత్రపక్షాలు కానీ, మా నాయకులు కానీ స్వచ్ఛంగా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్ము దొరకదు. యుద్ధ ప్రాతిపదికన ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ని వీళ్ళందరినీ ఇక్కడ దాడికి పంపించడం, అదేవిధంగా సీనియర్ నాయకురాలైన రమాదేవి గారిని ఇక్కడ గృహ నిర్బంధం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమంతా ఇక్కడే ఉంటాం. ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఎవరు కూడా ఇక్కడ అవినీతి చేసింది ఏమి లేదు. కాబట్టి మేమందరం కూడా మద్దతుగా ఉండి ఇక్కడ పోరాడతాం.